సో గాయస్ ఈరోజు అయితే మనం ఇన్సేపు చూసినారు కదా, ఆ యొక్క టెంపుల్కి అయ్యే దర్శనానికి అయితే బయలుదేరినాం అనమాట ఇరుముడి కట్టుకొని. సో ఈరోజు వ్లాగ్ అంతా శబరిమలకి పోయేదే. సో వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అని అయితే కామెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మార్నింగ్ అయితే బయలుదేరినాం అనమాట. మేము 7 o'clockకి ఇరుముడి తీసుకొని కార్ ఎక్కి అయితే స్టార్ట్ అయిపోయి ఆన్ ద వే అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. జర్నీ అయితే బాగానే సాగుతుంది. ఇక్కడి నుంచి మాకైతే 700 kilometers, నియర్లీ 700 kilometers అయితే ఉందన్నమాట. సో ఇది ఇంకా స్టార్టింగ్ ట్రిప్, ఇంక ఎండింగ్ వరకు ఎలా ఉంటుందో చూడాలా. సో మధ్యలో అయితే మేము బ్రేక్ తీసుకున్నాము, ఎందుకంటే చాయ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఏదో ఒకటి ఫేమస్ అయిండేది ఒక ప్లేస్ కూడా ఉంటుంది అనమాట. ఆ యొక్క ప్లేస్ ఏంటంటే కొడైకెనాల్ రూట్లో అయితే పోతూ ఉన్నాం అనమాట. ఇదంతా కొడైకెనాల్ దగ్గరలోనే. ఇక్కడ నుంచి ఒక 30 to 40 kilometers అయితే ఉంటుందంట కొడైకెనాల్. బట్ ఫస్ట్ మనమైతే ఇప్పుడు నేను ఏళ్ళు చూపిస్తున్నాం కదా, ఆ కొండలే కొడైకెనాల్ కొండలు. ఇక్కడ క్లైమేట్ని కొంచెంసేపు ఎంజాయ్ చేసి కొడైకెనాల్ కొండల క్లైమేట్ని మళ్ళీ అయితే స్టార్ట్ అయినాము. అప్పుడే దగ్గర నైట్ అయితే అవుతుందన్నమాట. సో మధ్యలో అట్లా డిన్నర్ కూడా చేసేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే ఇంకా రేపు మార్నింగ్కి అయితే వెళ్తాము అక్కడ పంబాకి వెళ్ళిన తర్వాత మంచిగా అయితే స్నానం చేయాల. ఇది చూడండి, బాబర్ స్వామి అంటే ఎరిమిలి క్షేత్రం అనమాట. ఇదే ఎరిమిలి క్షేత్రము. సో మనకి ఇక్కడ ఎరిమిలికి వస్తే అందరూ ఇట్లా డ్యాన్స్లు అయితే వేస్తుంటారనమాట. చాలా జనాలు ఇక్కడికి వచ్చి ఇట్లంతా వేషాలు వేసుకొని డ్యాన్స్ అయితే చేస్తుంటారు. అది అయ్యప్ప స్వామికి ఇష్టం అంట. ఎందుకంటే బాబర్ స్వామి అని ఒక దొంగ ఆయన అయితే ఉండేవాడంట ఇక్కడ ఎరిమిలిలో. ఆయన దొంగతనాలన్నీ చేస్తుంటే అయ్యప్ప స్వామి వాళ్ళకి కరుణిచ్చి, నువ్వు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండు, వచ్చిన భక్తులు ఫస్ట్ నీ దగ్గరకు వచ్చి పైడితులు ఆడి మళ్ళీ అయితే నా దగ్గరకు వస్తారు, వాళ్ళని దీవించు అని చెప్పి అయితే చెప్పినారనమాట. సో అందుకే ఇక్కడ అందరూ పైడితులు ఆడుతున్నారు చూడండి. సో ఈ విధంగా ఎరిమిలి క్షేత్రంకి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి ఇక్కడ పైడితుల్లాడి మరి ఇక్కడ తర్వాత అయితే పంబాకి అయితే వస్తారు. సో మేము పంబాకి అయితే రీచ్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే అయిందనమాట. కరెక్ట్ 5:30 మధ్యలో అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడే నిలేకల్లో అనే దగ్గర బస్ పార్కింగ్ చేసి ఫుల్ అయితే ఉన్నారు. మేము ఏప్రిల్లో వచ్చినాము. యాక్చువల్గా జనవరిలోనే జ్యోతి అయితే ఉందన్నమాట. జ్యోతి అయిపోయినాక కూడా ఇప్పుడు కూడా చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్. మామూలుగా జ్యోతికి ఎలా వస్తారో ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా అదే విధంగా అయితే ఉన్నారనమాట. చూడండి ఇక్కడ మీకు పంబా క్షేత్రం అయితే ఇదే. పంబా స్నానాలు ఇక్కడే చేసేదన్నమాట. పంబా నది ఇదే అనమాట. సో ఈ యొక్క పంబా నది ఒడ్డున శివుడు మరియు విష్ణువు వాళ్ళ కలయికతో పుట్టిన హరిహరసుతున్న అయ్యప్ప స్వామిని ఈ నది ఒడ్డునే అయితే వదిలిపెట్టి వెళ్తారనమాట. అప్పుడే రాజుకు దొరుకుతాడు. సో అందుకే ఈ యొక్క నదిలో స్నానం చేస్తే చాలా పవిత్రంగా ఉంటుంది, అదేవిధంగా పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకము. స్వాములు అయితే ఇక్కడికి వచ్చి స్నానం చేసి మరీ అలంకారం చేసుకొని ఇరుముడులకి పూజ చేసుకొని తర్వాత పైకి అయితే ఎక్కడం జరుగుతుంది. చాలా రష్ అయితే ఉందన్నమాట. ఎప్పుడైతే జ్యోతికి ఎలా వస్తారో అలానే ఉన్నారు ఇప్పుడు ఫిబ్రవరిలో అయినా సరే. సో ఇక్కడ చాలామంది అయితే స్వాములు అయితే మంగళహారతి ఇచ్చుకొని ఇరుముళ్ళకి బయలుదేరుతున్నారనమాట పైకి. సో ఇదే పంబా నది. ఈ యొక్క నదిలో అయితే స్నానం చేస్తారనమాట. ఒక 3 మునుగులు మునిగి తర్వాత మళ్ళీ అలంకారం చేసుకొని ఇరుముడికి పూజ చేసుకుని అయితే బయలుదేరుతారు. మేము కూడా అయితే ఇరుముడికి పూజ చేసుకొని స్టార్ట్ అయినామన్నమాట ఇంకా బయలుదేరడానికి. సో మధ్యలో అయితే ఈ విధంగా అయితే మనకి స్టార్టింగ్లో కొండ ఎక్కేకి స్టార్టింగ్లోనే శబరిమల కొండ ఎక్కేకి పగిమేడ ఈ విధంగా అయితే బొమ్మలు అయితే ఏర్పాటు చేసినారనమాట. అయ్యప్ప స్వామికి రాజుకి దొరికిండేవి అంతా కూడా ఇట్లా బొమ్మల ద్వారా
తర్వాత ఇక్కడికి వచ్చేసి మనమైతే టోకన్ తీసుకోవాల్సి ఉంటుంది, దర్శనానికి ఎంట్రన్స్ టోకను. సో ఇది అంటే శబరిమల ఎక్కడానికే టోకన్ అనమాట. ఈ యొక్క టోకన్ అయితే 5 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ అయితే చాలా రష్, ఆన్లైన్లో తీసుకోవడమే బెస్ట్. మేమైతే ఆన్లైన్లో తీసుకొని ఆ టికెట్ అక్కడ చూపించేసి ఇంక లోపలికి అయితే స్టార్ట్ చేయనాం అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే మనకి ఇక్కడ డోలీలు అయితే ఉంటాయి. డోలీలు కావాలి అనుకుంటే మనం తీసుకోవచ్చు అనమాట. ఒక డోలీకి 6,000 7,000 అట్లా ఉంటుంది. మన వెయిట్ బట్టి డిపెండ్ ఆన్ వెయిట్ అయితే వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు. ఒక 4 కలిసి ఈ డోలీలు అయితే మనిషిని అయితే తీసుకుపోతారు. మీకు ముందుకు ఎక్కడన్నా డోలీలో తీసుకుపోయేది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా కొండను ఎక్కడానికి అయితే స్టార్ట్ అయినాము. ఫుల్ ఎనర్జీతో అయితే ఉన్నాం అనమాట, స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. ఇక్కడ 2 రూట్లు కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్లో ఉండేది పాతది అనమాట. శబరిమల ఎక్కేకే కొండ అది, రైట్ సైడ్లోది పాతది, ఇది లెఫ్ట్ సైడ్లోది కొత్తది అనమాట. ఈ కొత్తది ఏంటంటే ఈ విధంగా రాళ్ళు, అదేవిధంగా మొత్తం అంతా మెట్లు, స్టెప్స్ అన్నీ అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడ దొంగలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారంట, బోర్డు కూడా వేసినారు చూడండి, ఫ్లెక్సీ అదే. సో జాగ్రత్తగా అయితే ఉండాలా మనము. సో మేము ఎర్లీ మార్నింగ్ అక్కడ స్నానం గినమంతా చేసుకొని 6:30 ఆ విధంగా అవుతుంది. చూడండి ఇక్కడ డోలీలో కూర్చున్నారు కదా, వాళ్ళంతా ఎక్కువ పాత రూట్లోనే తీసుకొని పోతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ రూట్ అలవాటు అయి ఉంటుంది కాబట్టి. సో అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆ డోలీలో పోయే వాళ్ళే. అదేవిధంగా ఈ రూట్లో కూడా డోలీని అయితే తీసుకొని పోతారు. కొంతమంది ఇక్కడ ఈ రూట్లో వస్తారు, కొంతమంది ఆ రూట్లో వెళ్తారనమాట, ఎవరి అనుకూలం వాళ్ళది. సో ఇదైతే కొండ అనమాట. మనకి ఇక్కడ ఫ్లాట్గా కనిపిస్తుందని చెప్పి రోడ్డు అయితే అనుకుంటారు, రోడ్డు కాదు, రోడ్డు పైన ఫ్లాట్గా లైక్ బండలన్నీ పరిచినారనమాట. అప్పుడే వీళ్ళు ఎక్కేది మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఎంత పైకి, ఈ విధంగా పైకి వెళ్ళాలన్నమాట మనం. సో కొండని ఎక్కుతూ వెళ్ళాలి, కొండని ఎక్కుతున్నారనమాట మనకి. కానీ ఏమంటే ఇట్లా రోడ్డు కాలు గ్రిప్ ఉండడానికి అన్నీ అయితే ఏర్పాటు చేసినారు. దగ్గర 4.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి అయ్యప్ప శబరిమల కొండ ఎక్కడానికి, అయ్యప్ప దర్శనానికి వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి. సో ఈ విధంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళు డోలీ వాళ్ళు చూడండి, అప్పుడే మీకు ఈ డోలీ వాళ్ళని చూస్తే అర్థమవుతుంటుంది వాళ్ళు కొండ ఏ విధంగా ఎక్కుతున్నారని. ఆ విధంగా పైకి హైట్ మీద ఉంటుందన్నమాట. సో అందుకనేసే ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మధ్యలో ఇట్లా మార్చుకొని అట్లా వెళ్తారు డోలీ వాళ్ళైతే. సో వాళ్ళకి సీజన్లో ఉన్నప్పుడు ఒక్కటే వర్క్ ఉంటుంది, తర్వాత వర్క్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. సో ఈ విధంగా అయితే కొండని ఎక్కుకుంటూ పైకి పోవాలి. 4.5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇక 4.5 కిలోమీటర్స్ ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడైతే మేము దగ్గర ఒక 2 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. ఫుల్ ఆయాసం అంటే ఫుల్ ఆయాసం గాయస్. చూడండి సాములంతా ఒకటి సక్కుబన్నారు పైకి ఎక్కేకి. ఈ మధ్య అయితే కన్యసాములు అయితే చాలా మంది, అంటే పిల్లలకు కూడా చాలా బాగా వేయిస్తున్నారనమాట మాల. మంచిదే అది, చాలా భక్తి మార్గంలో చిన్నప్పటి నుంచే నేర్పించడము. అంటే నీ ముందు వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా మంది అయితే, ఎక్కువ మంది అయితే పిల్లలు అయితే మాల వేసినారనమాట. మధ్యలో మనకి ఏమన్నా ఇలా కావాలంటే ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ అవి ఇవి దొరుకుతాయి, అవి కూడా తీసుకోవచ్చు, తీసుకొని తాగిపోవచ్చు. కొండ ఎక్కేది ఇదే, దిగే రూటు ఇదే అనమాట. కొంతమంది అప్పుడే దిగుతున్నారు చూడండి పై వచ్చిన వాళ్ళు. సో ఇదైతే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. దగ్గర 7:30 అవుతుంది అనమాట టైం ఆల్రెడీ. సో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అప్పుడే మార్నింగ్ కదా, 7:30కి. చుట్టూ కొండలే ఉంటాయి, చుట్టూ కొండలు, లోయలు, లోతులు, చెట్లు అంతే. కానీ అయ్యప్ప స్వామి కానన వాసుడు కదా, కానడ వాసుడు అంటే అడవిలోనే ఉంటాడు, ఒక్కడు ఉంటాడు. చూడండి ఎవరినో చిన్న బాబుని అయితే ఎత్తుకొని పోతున్నారు, చిన్న బాబుని కూడా పిలుచుకొని వస్తున్నారు. సో ఈ విధంగా ఉంటుంది గాయస్. కొండ పక్కనే ఈ విధంగా లోయలు ఉంటాయన్నమాట. మనకు అక్కడక్కడ ఇట్లా కూర్చోవడానికి అన్నీ అయితే ఈ కొత్త రూట్లో అయితే అన్ని ఏర్పాట్లు చేసినారనమాట. ఎవరు భక్తాదులు ఏమి ఇబ్బంది పడకుండా వెళ్ళాలని చెప్పేసి, కొండ ఎక్కాలని అన్నీ ఏర్పాటు చేసినారు. ఆ పాత రూట్లో అయితే ఏమీ దొరకవు, ఆల్మోస్ట్ ఒక 2-3 షాపులు అయితే ఉంటాయి అంతే మొత్తం పైకి. ఈ కొత్త రూట్లో అయితే మీకు అడుగడుగున అయితే చాలా షాప్సే ఉంటాయి. ఈ విధంగా ఈ రూట్లో వచ్చినామంటే అట్లే సన్నగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మాలికాపురత్తం తెలవడానికి కన్యసాములు శరణగుత్తి అయితే ఉంచుతారనమాట. శరణగుత్తి మనకి ఇక్కడ కింద ఎర్మెలిలో పైడుతులు ఆడేటప్పుడు శరణగుత్తి తీసుకెళ్తాము. ఆ యొక్క శరణగుత్తిని
ఇక్కడ అయితే చెక్ చేసి వెళ్ళాలన్నమాట. సో మధ్య మధ్యలో ఇట్లా వీళ్ళంతా రెస్ట్ కూడా తీసుకుంటారు. చూడండి మొత్తం కిందికి అడవి, టోటల్గా అడవే. సో ఈ అడవిలో అయితే మనం నడుచుకుంటూ వెళ్తే పైకి అయ్యప్ప స్వామి దర్శనం అయితే జరుగుతుంది అనమాట. చూడు అటువైపు రైట్ సైడ్ అడవి, ఇటువైపు అడవి. పైకి ఆ రైట్ సైడ్ అయితే పైకి ఉన్నాయి చెండలు చెట్లన్నీ, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే లోయలు ఉన్నాయన్నమాట కిందికి. మధ్య మధ్యలో ఇట్లా కోతులు కూడా ఉన్నాయి చూడండి, ఆడంతా నల్ల కలర్ కోతులు, మొత్తం బ్లాక్గానే ఉన్నాయి గైస్. కోత మొత్తము బ్లాకే. చూడండి యాపిల్కాయ తీసుకుంటాం, అది యాపిల్కాయ తీసుకుని తింటుంది శుభ్రంగా కూర్చొని. సో ఈ విధంగా కోతులు కూడా చాలా ఉన్నాయి చూడండి. క్లైమేట్ వాళ్ళు ఇరుముడు పెట్టుకుని పోతున్నారు, పిల్లలు పోతున్నారు, జనాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఈ క్లైమేట్కి, వాతావరణంకి అయ్యప్పని చూడాలనే ఆకాంక్ష ఒకటి మనసులో ఉంటుంది. ఎప్పుడెప్పుడు పైకి వెళ్తామా, అయ్యప్పని ఎప్పుడు దర్శనం చేసుకుంటామా, 18 అంబడి ఎప్పుడు ఎక్కుతామా అని. సో చాలా బాగుంటుంది అనమాట ట్రిప్పు. దగ్గర దగ్గర అప్పుడే ఒక 3 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. ఇంకా పోయే కొద్దీ వస్తూనే ఉంది రూట్ అయితే. అలసిపోయినాం ఫుల్. చూడండి చెట్లు ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి పోయే రూట్లో అయితే. గడగడనే ఈ చింపాంజీ కోతులు అయితే ఉన్నాయి. మాకైతే వేరే ఏవి పెద్ద జంతువులు అయితే ఏం కనపడలే, కానీ కోతులు మాత్రమే దర్శనం ఇచ్చినాయి. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు ఈ విధంగానే ఇట్లా కిందికి పోతే ఒక 10 మినిట్స్ ఇంకా 18 అంబడి దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు అప్పుడే ఫుల్ అలుపు వచ్చేసింది అనమాట. ఫుల్ అలుపు వచ్చేసింది. సో వెళ్తూ ఉన్నాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయినాం గాయస్. ఇదే క్యూ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూలో నిలబడుకుంటే ఒక 10 మినిట్స్ అక్కడ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్లో ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా టీవీ లాగా, ఆ యొక్క టీవీ దగ్గర దాని దగ్గర వరకు వెళ్ళినామంటే ఇంకా 18 అంబడికి అయితే లోపలికి ఎంట్రీ అయిపోతుంది అనమాట. సో మమ్మల్ని అయితే అయ్యప్ప స్వామి పైకి అయితే రాణిస్తున్నాడు. ఈ క్షేత్రం అయితే ఇదే. ఇక్కడ గజస్తంభము, ఆ గజస్తంభం ముందర ఉన్నదే 18 అంబడి. అక్కడికి ఎక్కి ఈ క్యూలో అయితే నిలబడుకున్నాము. ఇంక ఈ రౌండ్గా క్యూ తిరుక్కోబోతే ఆ మధ్యలో గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే అయ్యప్ప ఉండే నివాసం అనమాట. ఆ రౌండ్ వేసుకొని చుట్టూ వెళ్ళి అయ్యప్ప స్వామిని చూడాలి. మేము కింద వ్యూ అయితే చూపిస్తా చూడండి. సో ఇదే గాయస్ 18 అంబడి. ఇక్కడ పైకి వెళ్తే అగ్నిహోత్రం ఉంటుంది, అయ్యప్ప స్వామి సన్నిధి ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.